ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 23 నుంచి 30 నవంబర్ దాకా 30 నవంబర్ 24 దాకా ఎఫ్ఆర్బిఎం లోపల ఎఫ్ఆర్బిఎం బయట గ్యారంటీసు ఎస్పీవీసు ఇవన్నీ కలుపుకొని ఇంకా లేటెస్ట్గా హరీష్ రావు గారు చెప్పినట్టు ఈరోజు మట్టుకు చూస్తే 1,27,218 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామన్న మాట చెప్పినారు సార్. సార్ ఒక్క సంవత్సరంలోనే 1,27,000 కోట్లు అప్పు చేసిన సార్ ఇంకా చేసిన అది చెప్పండి సార్ అన్ని తర్వాత సార్ ఇంకా ఇవాళ రాష్ట్రంలో అనేక బిల్స్ పెండింగ్లో ఉన్నాయి సార్. ఒక కొత్త పథకం స్టార్ట్ కాలేదు సార్. ఈ ప్రభుత్వం సార్ మాట్లాడనియండి సార్. ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా సార్ క్వశ్చన్. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 హామీల విషయంలో కూడా వైఫల్యం చెందినారు సార్. అవి ఏవి కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి సార్. ముఖ్యంగా క్వశ్చనే సార్ క్వశ్చన్కి వస్తుంది సార్. ముఖ్యంగా సార్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో అందరు ఎమ్మెల్యేలు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సిడిపి ద్వారా కావచ్చు ఎస్డిఎఫ్ ద్వారా కావచ్చు చిన్న చిన్న వర్క్ సార్ కమ్యూనిటీ హాల్స్ లేదు సార్ కమ్యూనిటీ హాల్స్ కావచ్చు మహిళా భవనాలు కావచ్చు కళ్యాణ మండపాలు కావచ్చు సార్ చెప్తున్నా సార్ అదే సార్ క్వశ్చనే సార్. మహిళా భవనాలు కావచ్చు ఇట్లా చాలా చిన్న చిన్నవి అన్ని పనులు చేసి ఉన్నాయి సార్. వాటికి ఇంకా ఇప్పటికీ బిల్స్ రావట్లేదు సార్. సంవత్సరం అయింది సార్.